నిరాశ, కామం, కర్మం. కొండలన్న పిండి కొట్టచ్చు కానీ ఇది నలగనంటుందా? అంది స్వామి, ఎంతవరకు వచ్చింది? అంతా కాలే స్వామి, కొంతవరకే వచ్చింది. మంచిది, ఈ కషాయాన్ని కూడా అందులో పోసి మర్దించు. అది కాదు స్వామి, ఇంకా మర్దిస్తే ఈ ద్రవం ఉపద్రవంగా మారుతుందేమో. కొద్ది క్షణాల్లో దాని నుండి ధూమోద్భవం అవుతుంది. అది గుర్తించి తక్షణం సూర్యకాంతిని సమ్మిళితం చేయి. అంటే అర్థం చేసుకో. చెప్తాం. ధూమం, ధూమం, పొగ, సూర్యుడు, కాంతి. అరే, పొగ, ధూమం, మరి సూర్యకాంతి. సూర్యుడు ఇంట్లోకి ఎలా వస్తాడబ్బా? అప్పుడమ్మే, అప్పలకుమారి. అరే, ఇక్కడున్నారంటే ఇల్లు మీద. చిన్న విషయం అప్పలకుమారి, అప్పలకుమారి, ఒక చిన్న విషయం. ఏంటి విషయం? తింటూ ఈ పండు ఉంది ఎర్రగా నిగనిగమంటూ. వస్తున్నారు. సిఐడి గారు అబ్బాయి. ఎవరు? ఎవరండి? ఎవరు? ఓహో, మీరా? తలుపు తీయండి. ఏ మిస్టర్, మీ వేషాలు మన దగ్గర సాగు. ఈ తలుపు ఎందుకు తీశారు? మా ఇంట్లోకి దొంగతనంగా ఎందుకు వచ్చారు? ముందు దానికి సమాధానం చెప్పండి. ఏం లేదండి, ఏదో పాట వినిపిస్తుంటేను. వినడానికి వచ్చారు పాపం. మిస్టర్, మీ నాన్నగారు నేను మంచిదాన్ని కానని మా అమ్మతో అన్నారట. ఎవరు మంచో ఎవరు చెడ్డో ఇప్పుడే చూపిస్తాను ఆయనకి. ఆగ్నేయ గారు, ఆగ్నేయ గారు. ఎవడో ఆగ్నేయ గారు అంటే మా నాన్నగారు ఇంట్లో లేరండి. అలాగా? అయితే ఆయన వచ్చే వరకు తమరు ఇక్కడే. ఇదిగో, ఏమిటండి మీ దబాయింపు? దౌర్జన్యంగా నన్ను ఇక్కడ నిర్బంధిస్తారా? అవును, ఏం చేస్తారే? అవును, ఏం చేస్తాం? చేసేది ఏమీ లేదుగా. ప్లీజ్ దండం పెడతామండి, తలుపు తీయండి. మీరు తల్ల కింద తపస్సు చేసినా సరే తీయనంటే తీయను. ఏమండో, ప్లీజ్ తలుపు తీయండి, తీయండి. ఎవరికి తెలియదులే యువకుల సంగతి, ఎవరికి తెలియదులే, ఎవరికి తెలియదులే యువకుల గతి. ఎవరికి తెలియదులే యువకుల సంగతి, ఎవరికి తెలియదులే యువకుల సంగతి.
యువకుల సంగతి ఎవరికి తెలియదులే యువకుల సంగతి. ముందు తీగ లేకుంటే పందిరితో పని ఉందా, ముందు తీగ లేకుంటే పందిరితో పని ఉందా, పునాదులే లేకుంటే భూమిని గోడ ఉంటుందా, పునాదులే లేకుంటే భూమిని గోడ ఉంటుందా, తరుణులసలు లేకుంటే పురుషుల పని గోవిందా, తరుణులసలు లేకుంటే పురుషుల పని గోవిందా గోవిందా గోవిందా. ఎవరికి తెలియదులే యువకుల సంగతి, యువకుల సంగతి, మీ తల బిరుసుల సంగతి ఎవరికి తెలియదు. ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నానండి? ఏం చేస్తున్నావు అంటున్నావా? మీ అమ్మాయి ఏమంటుందో తెలుసా? మా అమ్మాయి చిన్న పిల్ల, అసలేమీ తెలియదు అంటుంది. నువ్వేమో ఇట్లా మా అబ్బాయిని చెడగొడుతున్నావు. ఎవరు చెడగొడుతున్నారో ఒక్క నిమిషం ముందు వచ్చింటే చూపించుండేదాన్ని. అసలు మీ అబ్బాయి మా ఇంట్లోకి దొంగతనంగా రావాల్సిన అవసరం ఏంటండి? మీరే మీ అబ్బాయిని పంపించి నన్ను పట్టించాలని చూస్తున్నారా? నేను మా అబ్బాయిని పంపించి నిన్ను పట్టించాలని చూస్తున్నానా? వాడు ఇంటికి వచ్చాడా? అవును. ఐ సీ. నేను కలుపుతానమ్మా, నువ్వు వెళ్ళు. నేను లేకుండా చూసి ఏమిటి చేసిన పనే? గట్టిగా బుద్ధి చెప్పండి. ఓ ఎస్, ఐ డూ డోంట్ వర్రీ. నేను చూస్తాను కానీ వెళ్ళమ్మా, వెళ్ళు. అలాగే. మై సన్ రాస్కల్. అయింది అయ్యగారు పెళ్లి. అంజీ, 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 బోలు గారు అంజీ, మళ్ళీ ఇప్పుడు అంజీ. పైకి ఎగిరిపోతుందా? పట్టుకోదాన్ని పట్టుకోదాన్ని పైకి పోయింది, పోతుంది, పోతూనే ఉంది. ఎలాగైనా దాన్ని పట్టుకో అంజీ, పట్టుకో. దొరకేం చేస్తుంది గురువు గారు? గురుగారు మళ్ళీ పైకి లేచిపోతుంది. ఏదైనా బరువు పెట్టు దాని మీద. దీని ఉపయోగం ప్రత్యక్షంగా చూశావుగా అమ్మా. మన ప్రాచీనులు విమానయానం చేసినట్టు మన పురాణాల్లో ఉంది.
ఆ ప్రక్రియలో సహస్రాంశమే ఈ ప్రయోగం తల్లి. అయితే ఈ ప్రయోగంలో మీ ఉద్దేశం? సదుద్దేశమే నాయన. ఇది ఒక్కటే కాదు, ఇంకా కొన్ని ప్రయత్నిస్తున్నా. ఇవి మానవ కళ్యాణం కోసం సద్వినియోగం కావాలనే నా తాపత్రయం బాబు. అందుకు పరికరాలుగా మమ్మల్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? మీరెవరో ఎందుకు వచ్చారో నాకు తెలుసు నాయన. ఒకనాడు వీటితో దుష్ట శక్తులను అరికట్టి మంచిని పెంచాలని ఆశించాను. కానీ అంధుణ్ణయ్యాను. నా ఆశయం మీ ద్వారా నెరవేరితే తప్పకుండా భగవత్ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ ఆశయానికి అనుగుణ్యంగానే దీన్ని ఉపయోగిస్తాం. సంతోషం నాయన. వారికి అంతకన్నా ఏం కావాలి? ఎఫర్ట్ ఇస్ వెరీ గుడ్. ఇట్స్ వర్కింగ్ నైస్. ఏమిటి కొంచెం తెచ్చావు? నీ బాబు సమంత పోయినట్టు. గురువు గారు జాలన్నారండి, అంతకంటే జాస్తి అయితే నేను ఎగిరిపోతానట. నా మీద నేను ఎగురుతాను మళ్ళీ. పట్టుకోండి ముసలమ్మ గారు. అయ్యో నాకు భయంగా ఉందండి పొడిచే గారు, నేను కూడా ఎగిరిపోతాను. అభిప్రాయం అదేం భయం అక్కర్లేదు. మీ వెంబడి మేము వస్తాం కారుతో ఎగురుకుంటూ. మీకెందుకండి భయం? అయ్యగారు దట్టంగా ఉన్నారు. ఎందుకు? ఎగిరితే కిందకి లాగడానికి. అబ్బే కాదు కాదు, మీరు వెరీ గుడ్. ప్రయత్నం చేయం కావాలి. లేదా తాతగారు గిన్నె. అమ్మగారు తమ దగ్గరే ఉంటుంది. నువ్వు కూడా కారుతో పాటు పైకి ఎగురుతారా? ఏది స్విచ్? థ్యాంక్ యూ. పక్కరండి, ఎందుకన్నా మంచి పక్కరండి. రెడీ? గుడిగుడి శబ్దం, పుల్లకు మేలు, చూడు పనిచేస్తా ఉంది. పైకి లేచిందా? మరేమనుకున్నావు?